పోనీ అన్నీ. ఇంకా నయం, సరిగ్గా చెప్పు ఏమేమి కావాలో. ఇది అది అది. ఇదిగో. ఇరుక్కుపోయిందా? అరే ఇది ఆ పిల్లరా, దొరగారి భవనంలో పాము పట్టుకున్న పిల్ల. ఎక్కడ కాటేసింది నిన్ను? చేతి మీద. చేతి మీద? ఏది చూపించు. ఆ పాము కంటే చెడ్డవాళ్ళం కదలే మేము. నన్ను కొంచెం సపోటాలు కోసుకొని ఇవ్వండి. అరే కావాలంటే చెట్టే నరికిచ్చేస్తాం. ముందు ఆ పాము ఎక్కడ కాటేసిందో అది చూపించు. అదేదో పొగరబోతు పాము అయి ఉంటుంది. ఇదిగో బాబు, ఈ మండుటెండలో ఇట్లా తిరుగుతున్నారే, ఇంటికి వెళ్ళిపోండి. ఈ చెట్టు చేవల్లో ఏం దొరుకుతుంది మీకు? ఓహో, మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఏం దొరుకుతుందో నువ్వు చెప్తావా? అదేం లేదయ్య గారు, మీరు ప్రభువులు, మీకు చెప్పటానికి నేనెవరిని చెప్పండి. అరే దీన్ని చూస్తే మొగ్గల్లా పువ్వులా వికసించినట్టుందిరా. మంచి రంజుగా ఉందిలే, మజా చేసుకోవాల్సిందే. ఏమైందే? ఎందుకట్ట చిన్నపిల్ల నానా మాటలంటున్నావు గట్టమ్మా? నాకు నీకు చిన్న పిల్ల కావచ్చు, ఆ దొరగారి కొడుకులిద్దరూ మన పిల్లని ఎదవ సూపులు చూశారు. దీనికేమో మంచి చెడ్డ తెలియనే తెలీదు. వాళ్ళు కన్నేశారంటే ఎప్పుడు ఎలా ఏం చేస్తారో ఏం చెప్పగలం చెప్పు. అది తలుచుకుంటేనే నా కొళ్ళు కంపరం ఎక్కుతోంది. ఒక్క పూట కూడా తినటానికి తిండి దొరకని పేదవాళ్ళం మనం. ఎలాగో ఆ దేవుడి దయవల్ల ఏదో పరువుగా బతుకుతున్నాం. ఆ పరువు పోతుందనే నా భయం. ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుంటే అందరూ అది తమ సొత్తే అనుకుంటారు. లలిత, ఏ లలిత? అరే చంద్రికయ్యా, ఎంత పెద్దదైపోయిందో. ఏంటి ఇట్టా వచ్చావు? చెప్తా ఉండి నీ పని. అరే ఉండువే, ఆకు నీ సంగతి చెప్తా. నన్ను ఎందుకు వచ్చావని అడుగుతావా? ఎందుకే కర్ర పుచ్చుకుని నా వెంట పడ్డా? అరే ఎంత ధైర్యమే, పాముని పట్టుకోవడానికి వెళ్తావా? ఏమైందని? నీకు బాగా పొగరులేవే. అరే నాకేం అవ్వదే, నీ అంత మంచి స్నేహితురాలు నాకుండగా నాకేమవుతుంది? నీకు పొగరు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, వెళ్ళు. ఏంటి చంద్రిక, ఇక్కడికి తీసుకొచ్చావేంటే నన్ను? నీకు నీ సోదరం గురించి తెలుసుకోవాలని ఉందా లేదా? తెలుసుకోవాలిగా, గట్టిగా అరవాలి. అరవాలా? అవును. ఏమని అరవమంటావు? అది చెప్పాలా? ఆ పేరే పిలు. ఆయన గురించేగా నువ్వు రాత్రి పగలు కలుగుకుంటున్నా. ఎన్నిసార్లు నీ పిలుపు ఆ కొండ నుంచి మారుమోగుతుందో అంత త్వరగా నీ శోభనం అయిపోతుంది. అందుకని గట్టిగా అరు అరు. అంటే ఏంటంటే నీ పిలుపు నేరుగా వెళ్ళిపోయి నీ గణపతయ్యని. ఆహా, ఇప్పుడుంటుంది.